హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా చెట్లకు వచ్చేసి ఇవాళకి అయితే 22 రోజులు అవుతుంది. 22 రోజులకు మనమైతే ఇవాళ ఫస్ట్ పూర అయితే కడుతున్నాం. ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లస్ అమ్మ, నలుగురం అయితే ఇవాళ అయితే కట్టెలు అయితే వాతులు అయితే అయిపోయింది. కట్టెలు వాతినాక మీద జే వైర్ వేసినాం. ఆ జే వైర్ వేసినాక కింద ప్లాస్టిక్ వైర్ వేసినాం సైడ్లకి. ఈ ప్లాస్టిక్ వైర్ ఎందుకంటే మనం ప్లాస్టిక్ వైర్కు సైడ్ కొమ్మలు వస్తాయి కదా, సైడ్ కొమ్మలు కట్టుకోవడానికి అయితే మనకైతే మంచిగా ఉంటుంది. అందుకైతే సైడ్ మీద అయితే వేసినాం. ఒక 2 ఫీట్ల పైన అయితే ప్లాస్టిక్ వైర్ వేసినాం. పైన 5 ఫీట్ల 6 ఫీట్ల హైట్ మీద అయితే మనం జే వైర్ అయితే వేసుకున్నాం. మొక్కలు చూసారు కదా ఎంత బాగున్నాయో. మనకు మధ్యలో అయితే సమ్మర్ కాబట్టి మొక్కలు అయితే చనిపోయినాయి. దగ్గర 700 మొక్కలు వేస్తే 150 మొక్కల దాకా అయితే చనిపోయినాయి. ఆ 150 మొక్కల దాకా చనిపోతే ఆ మొక్కలు అయితే మళ్ళీ తీసుకొచ్చి వేయడం జరిగింది. వేసినా కానీ అవైతే ఇప్పుడిప్పుడే నాటు మరినాయి. ఇవి వచ్చి మనకైతే పూతకైతే వస్తున్నాయి. పూతకు రావడం ద్వారా అయితే మనకైతే మొక్కలు అయితే సైడ్కి అయితే పడిపోతున్నాయి అని చెప్పేసి ఫస్ట్ కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మ నుంచి మనం పంగలు వస్తాయి కదా, సైడ్ కొమ్మ నుంచి మనం మీదికైతే చెట్టుకైతే కట్టుకోవాలి. మన జే వైర్కి అయితే మనం పైదాకా కట్టినామనుకో చెట్టు అయితే మనకు అడ్డం పడది, మనకి కింద పడిపోకుండా ఉంటుంది. మనకు సైడ్ బ్రాంచెస్ వస్తాయి కదా, సైడ్ బ్రాంచెస్ అప్పుడు మనం సైడ్కి కట్టుకోవాలి. ఫస్ట్ చెట్టు అనేది పైకి కట్టుకున్నాం అనుకో చెట్టు అనేది ఎటు సైడ్కి అయితే పడకుండా ఉంటుంది. మనం స్టేకింగ్ అయితే ఇది రెండవసారి చేయడం. మనకు అవి వచ్చేసి 750 మొక్కలు అని చెప్పాను కదా, 750 మొక్కలు అయితే చిన్న కాయలు అయితే అవ్వడం జరిగింది. మీకు అది కూడా లాస్ట్లో వీడియో చూపిస్తాను. మన చిన్న చెట్లు అయితే చూస్తారు కదా, ఇప్పుడైతే పూతకైతే రావడం జరిగింది. పూతకచ్చి చిన్న పిందెలు పూతకచ్చి చిన్న కాయలు అయ్యేటప్పుడు అయితే మనకు చెట్లు అయితే అడ్డం పడతాయి. ఎందుకైతే వజన్ ఉంటుంది కాబట్టి అందుకే చెట్లు అయితే కడుతున్నాం. ఇవల్ల ఇవి వచ్చేసి ఇవి కూడా 750 మొక్కలు. మనం పెద్ద చెట్లు సైడ్ కనబడుతున్నాయి కదా, అవి 750 మొక్కలు. మొత్తం టోటల్గా 1500 మొక్కలు అయితే నేను పెట్టిన. 1500 మొక్కలలో మనం ఎన్ని పెట్టెలు తీసుకోవచ్చు అనేది చూద్దాం. చూస్తారు కదా చెట్లు అయితే బాగున్నాయి. ఇది వచ్చేసి మన గేట్ వాళ్ళు, దీనికి సంబంధించి ఇటు అటు పెట్టినాం. మనం వచ్చేసి ఒక్క బోజకు ఉంది కదా, ఒక్క బోజకు అయితే 2 డ్రిప్ పైపులు అయితే వేసుకున్నాం మనం. ఇవి వచ్చేసి కంకకట్టెలు అయితే మనం 12 ఫీట్ల కంకకట్టెలు అయితే వాతినాం. వైర్లు అయితే అమ్మ అయితే కడుతుంది. అమ్మకైతే పైదాకా అందట్లేదు, అందుకనే మేము అమ్మ చెట్ల నుంచి ప్లాస్టిక్ వైర్ మీద వేస్తే మేమైతే పైకి అయితే కడుతున్నాం చెట్లని. చూస్తారు కదా, ఈ చెట్లు వచ్చేసి మనకు రేట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. మనకైతే ఇవాళ 999 అయితే వదిలినాం. మనకు రేపు వచ్చేసి మనం మెగ్నీషియం సల్ఫేట్ అయితే వదలాలి. మెగ్నీషియం సల్ఫేట్ ఎందుకంటే మనం 999 కానీ ఎన్పీకేలు వదిలినప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎక్కించినాం అనుకో, మన వేస్టేజ్ ఈ మందు అనేది 999 కానీ ఇవి మందు అయితే ఆవిరి కాకుండా వేస్టేజ్ కాకుండా అయితే చెట్టు అయితే అన్ని భాగాలు అయితే తీసుకోవడానికి అయితే వీలు ఉంటుంది మనకు. ఇది వచ్చేసి ఇది ఫస్ట్ పెట్టిన చెట్లు చూస్తారు కదా ఎంత బాగున్నాయి ఇవైతే. ఇది వచ్చేసి మనం చామంతి తోట పెట్టాను కదా, చామంతి తోటకైతే ఆ బోజకైతే దున్నాకనే అది ఒకటే బోజకైతే అట్లే పెట్టినాం. ఇదైతే గ్రోతింగ్ అయితే ఇది ఒక బోజ అయితే మనకు గ్రోతింగ్ బాగా రాలేదు. అయినా కానీ ఇప్పుడిప్పుడే అయితే పైకి అయితే పెరుగుతున్నాయి కొమ్మలు. చూస్తారు కదా, చూడ్డానికైతే బాగుంది. ఇది కూడా మనకు అవైతే దగ్గర 4.5 ఫీట్ల దాకా అయితే వచ్చినాయి. ఇది వచ్చేసి మనకు ఇవి 750 మొక్కలు చిన్న చెట్లు. లైన్లు చూస్తారు కదా ఎంత లైన్ టు లైన్ కనబడుతున్నాయో. ఈ మొక్కకు చూస్తారు కదా ఎన్ని పూతలు అయితే వస్తున్నాయి. ఒక్కొక్క దానికైతే 5-6 పూతలు అయితే వస్తున్నాయి. మనకి ఇవి కూడా దగ్గర ఒక ఫీటున్నర అయితే పెరిగినాయి మొక్కలు. చుట్టూ సైడ్లకి అయితే మనకు వేడి గలుపులు రాకుండా అయితే బీర చెట్లు అయితే పెట్టినాం. బీర చెట్లు అయితే వేడి గలుపులు రాకుండా అయితే మనకు అయితే కాపాడుతాయి అవి. చూస్తారు కదా, ఇవి వచ్చేసి మనకు పెద్ద చెట్లు. ఈ పెద్ద చెట్లకైతే మనం మీద జే వైర్ వేయలేం. జే వైర్ వేయకపోయేసరికి అన్ని సైడ్లకైతే పడిపోతున్నాయి. మనం ఇవాళ అయితే జే వైర్ మీదకి వేసినాం. ఇవన్నీ మనకు పైకి అయితే కట్టుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ వైర్ వేసుకుంటే ప్లాస్టిక్ వైర్ మనకు వచ్చేసి కట్ అయిపోతుంది. అందుకనే మనం జే వైర్ వేసినాం చిన్న చెట్లకు. ఈ చెట్లకు కూడా జే వైర్ వేస్తే బాగుంటుండే. ఈ సంవత్సరం వచ్చేసి మనకు టమాటా పెట్టేలకైతే రేట్ ఎలా ఉంటుందంటే మనకు దగ్గర 500 నుంచి 1500 రేట్ అయితే అమ్ముదాయని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఇయరు మనకు మే, జూన్, జూలై ఈ 3 నెలలు అయితే 500 నుంచి 2000 దాకా పోయిన రోజులు అయితే ఉన్నాయి. అదే ఉద్దేశంలో నేనైతే పెట్టడం జరిగింది ఈ టమాటాని. మనకు ఎందుకంటే టమాటా రేటు మనకు 500 ఉన్నా కానీ సరిపోతుంది. మనకు బాగా అత్యాశ అవసరం లేదు టమాటాలో అయితే మనం దిగుబడి అయితే పెంచుకోవాలి. దిగుబడి పెంచుకుంటే మనకు ఆటోమేటిక్గా రేటు తక్కువ ఉన్నా కానీ మన పెట్టిన పెట్టుబడులు కానీ లాభాలు కానీ తీసుకోవచ్చు. అలాగే మనం సైడ్లకి అయితే బంతి చెట్లు పెట్టినాం. బంతి చెట్లు అయితే పూలు వస్తున్నాయి. బంతి చెట్లు ఎందుకు పెడుతున్నామంటే మనకు టమాటాకి అయితే పురుగు అయితే అటాక్ చేయకుండా అయితే ఉంటాయి.
మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కొట్టి పెట్టుకోండి. ముందు వీడియోలను నోటిఫికేషన్ వస్తాయి.